బులెటిన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ హస్తినకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి వెళ్లనున్నారు రేవంత్. సిడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ హైకమాండ్ తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు పాల్గొనున్నారు. కులగణనపై ప్రత్యేక చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైన్ అందించి సిద్ధంగా ఉన్నారు. సునీల్, చెప్పండి, ఎలాంటి చర్చలు జరిపే అవకాశం ఉంది సభలో? ఈ రోజు సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగబోతుంది. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు వర్కింగ్ కమిటీలో ఉన్నటువంటి దామోదర రాజనరసింహ, అదేవిధంగా వంశీచంద్రారెడ్డి ఈ భేటీకి హాజరు కాబోతున్నారు. ఇక మరి కాసేపట్లోనే సీఎం ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. ఇక ప్రధానంగా ఏఐసీసీలో ఈ రోజు 2 అంశాలపై చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. కులగణనకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జనగణనతో పాటు కులగణన చేస్తామని చెప్పేసి కూడా కేంద్రం ప్రకటించింది. ఆ మేరకు ఇక ఆ అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరగబోతుంది. కులగణన చేపట్టాలని చెప్పేసి రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ప్రధానంగా ఆయన చేపట్టినటువంటి ఈ యాత్ర ఇటు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన యాత్రలో ఇదే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కులగణన చేపడతామని చెప్పేసి ప్రకటించారు. ఇప్పటికే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆ ప్రక్రియ కూడా మొదలైంది. తెలంగాణలో పూర్తి అయిపోయిందనే చెప్పాలి. దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో కులగణన చేశాం. ఇంకా తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మరి కేంద్రం చేపడుతున్నటువంటి కులగణనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఎంత కాలంలో ఆ కులగణన చేపడతారు, ఏ అంశాలను ప్రాతిపదికన తీసుకుంటారు, అన్ని కూలంకుషంగా వివరించాలి, రాష్ట్రాలతో మాట్లాడాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఆ అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక మరో అంశం, పహల్గామ్ లో ఈ మధ్య కాలంలో అమాయకులపై ఉగ్రవాదులు జరిపిన దాడికి సంబంధించి కూడా చర్చించబోతున్నారు. ఈ 2 అంశాలు ప్రధానంగా చర్చ జరగనున్నట్టుగా కూడా కాంగ్రెస్ వర్గాల నుంచి అయితే తెలుస్తుంది. ఇక మిగతా అంశాలకు సంబంధించి సాధారణంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకు సంబంధించి వివరించే అవకాశం ఉంటుంది. కేంద్రం చేపడుతున్నటువంటి చర్యలకు సంబంధించి ఈ భేటీలో ప్రస్తావిస్తారు. ఇక పహల్గామ్ దాడికి సంబంధించి కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉండబోతుంది, కాంగ్రెస్ స్టాండ్ ఏంటి అనేది ఈ రోజు సమావేశంలో నిర్ణయం తీసుకొని కూడా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సునీల్.